ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు పి ప్రహ్లాదరావు, వ్యవస్థాపక వంశీయులు శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ఆదిశిలా క్షేత్రం, మదనకల్. శ్రీ ఆదిశిలా క్షేత్రం సాక్షాత్తు బ్రహ్మాండ పురాణంలో, స్కాంద పురాణంలో 4వ అధ్యాయంలో వ్యాస భగవానుడు ఈ క్షేత్రాన్ని అపర తిరుపతి అని రాయడం జరిగింది. అపర తిరుపతి అంటే సాక్షాత్తు అనంతాశయము తిరుపతి, శేషుడు తపస్చేయడం. ఈ జోగులాంబ గద్వాల జిల్లాలో మన్యంకొండ, కురుమూర్తి, ఈ మదనకల్ క్షేత్రాలు విశేషమైన క్షేత్రాలు. అందులో ఇది ఇంకా చాలా ముఖ్యమైన క్షేత్రం. ఎందుకంటే బ్రహ్మాండ పురాణంలో సాక్షాత్తు వ్యాస భగవానుడే ఈ క్షేత్రాన్ని గురించి రాయడం, అది మన అందరి పూర్వజన్మ సుకృతము. కాబట్టి ఇది అపర తిరుపతి. అపర తిరుపతి అంటే తిరుపతికి సమానమైన క్షేత్రం, బీదల దేవుడు. ఇక్కడ లక్షలాది జనం మార్గశిర మాసంలో బ్రహ్మోత్సవాల్లో, కార్తీక మాసంలో శివుని ఉత్సవాలు, అదే రకంగా ఆగమ సాంప్రదాయం, ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతాలు. దేశంలో మనం ఎక్కడైనా చూస్తే కూడా పెద్ద పెద్ద క్షేత్రాల్లో ద్వైతము, అద్వైత సాంప్రదాయం అంటే శంకరాచార్య, రామాచార్యులు యొక్క సాక్షాత్తు అనంతాశయం అంటే తిరుపతి, వైకుంఠం అంటే అహోబిళ నరసింహస్వామి. అదేవిధంగా గిరిశాచనము అంటే ఇక్కడ సాక్షాత్తు ఈశ్వరుడు కోరిక మేరకు తపస్సు చేయడం వల్ల, బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించడం వల్ల 86 లక్షల జీవరాశులు సృష్టించినప్పుడు బ్రహ్మదేవుడు ఈ శిల అనే దాన్ని సృష్టించినాడు. కాబట్టి అక్కడ పోయి తపస్సు చేయడం చెప్పడము. కృష్ణా తుంగభద్ర మధ్య తీరంలో 7 యోజనాల దూరంలో కృష్ణా నుంచి ఈ శిల దగ్గర నీవు తపస్సు చేయని చెప్పడము. ఆయన ఇక్కడికి వచ్చి తల కిందులు కాళ్ళు పైన చేసి శ్వేత దీపంపై తపస్సు చేయడము. ఆ రకంగా ఇక్కడ భగవంతుడు ద్వాపర అంతంలో, కలియుగ ప్రారంభంలో రావడం జరిగింది. ఎందరో వచ్చి ఇక్కడ దాసంగం పెట్టుకొని పోతుంటారు. మరి కర్ణాటక సాంప్రదాయం ఇక్కడ ఎక్కువగా మనకు కనపడుతుంది. మరి తిరుపతిలో అన్నమాచార్య ఏ విధంగా ఇటువంటి మహానుభావుడు ఆయన యొక్క గురువుగా ఉండి ఆ భగవంతుని కైకర్యం చేశాడు. మరి ఇక్కడ కూడా పురంధరదాసులు, మరి విజయరాయలు, అదేవిధంగా గోపాలదాసులు, జగన్నాథ్ దాసులు, అంటే కర్ణాటక సాంప్రదాయంలో దాస చతుష్టయమని మహానుభావులు, వీళ్ళందరూ కూడా ఇటువంటి నడియాడిన జాగా. విజయదాసుల వారు దాదాపు 555 సంవత్సరాల కిందట ఒక ఉభాభోగ రాశాడు. కాబట్టి శంకరాచార్య యొక్క పద్ధతి అద్వైతం ఇక్కడ నడుస్తుంది. మరి అదేవిధంగా ఇక్కడ మధ్వాచార్య యొక్క ఉన్నాడు కాబట్టి, మధ్వాచార్య అంటే ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ద్వైతం కూడా ఇక్కడ నడుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది మహా గొప్ప క్షేత్రం, ఇది దివ్య క్షేత్రం, అతి పురాతనమైన క్షేత్రం. మనోవంచ, మనకు ఏ కోరికలు అనుకుంటే అవి నెరవేర్చేటువంటి మహాపుణ్యక్షేత్రం. ఈ వస్తాడు హనుమ, భీమ, మధ్వ. ఆంజనేయ స్వామి అవతారం తర్వాత భీమావతారం, మధ్వావతారం. కాబట్టి మధ్వ సాంప్రదాయం కూడా ఇక్కడ ఉంది అని చెప్పి మనకు తెలుస్తుంది. కాబట్టి ద్వైతము అంటే శంకరాచార్య, అదేవిధంగా రామాచార్య, మధ్వాచార్య, 3 సంప్రదాయాలు గల క్షేత్రం ఏదైనా ఒకటి ఉంది అంటే దేశంలో అది ఆదిశిలా క్షేత్రం, మదనకల్ క్షేత్రం అని మనం చెప్పొచ్చు. హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి మహాన్ త్రిమతాచార్యుల యొక్క ఆచారాలు, ఇక్కడ వ్యవహారాలు అన్నీ కూడా బ్రహ్మోత్సవాల్లో పాంచరత్నకంగా విష్ణు ప్రియమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రియమైనటువంటి విశిష్టాద్వైతం ఇక్కడ నడుస్తుంది. చిదంబరము, కాశీ ఇటువంటి క్షేత్రాలు మనకు కనపడతాయి. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే సాక్షాత్తు వీళ్ళందరూ కూడా అనిరుద్ధ రూపుడు శ్రీనివాసుడు, తిమ్మప్ప స్వామి అంటారు. లక్ష్మీదేవి, విష్ణువు, పద్మావతి, నాభి బ్రహ్మ, భూ లక్ష్మీ వరాహస్వామి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి నేను కూడా వస్తానంటాడు. అప్పుడు శ్రీనివాసుడు ఇది ద్వాపరం కాబట్టి కలియుగంలో రా అని చెప్తాడు. లేదు నేను కూడా వస్తాను, వెలుతురు వెంట నేను వచ్చినట్టు ఆవు వెంట దూడలాగా వస్తానని చెప్పి అంబారి అంటే ఏనుగుని తీసుకొని సాక్షాత్తు ఆంజనేయ స్వామి పశ్చిమ ముఖంలో ఇక్కడ రావడం చాలా విశేషం. కనుక ಒಂದು ಕೈಯಲ್ಲಿ ಹರಿಗ ಅಂದವಾಗಿ ಹಿಡಕಂಡು ದಿವಾರಾತ್ರಿಯಲ್ಲಿ ಬಂದು ಬದಿಯಲ್ಲಿ ನಿತ್ಯ ಬಾರಸನಾಗಿ ಹಿಂದೆ ಮುಂದೆ ಉಪದ್ರವ ಆಗದಂತ ಇಂದಿರಾರಮಣ ಕಾಯುತ್ತಲಿರೆ ಎನಗೆ ಯಾವ ಬಂಧನಗಳಿಲ್ಲ ಧನ್ಯ ಧನ್ಯ ಕಂದರ್ಪನಯ್ಯ ಶ್ರೀ ವಿಜಯ ವಿಠಲೆ ಎಂದೆಂದಿಗೂ ಆಪತ್ತು ಭವಿಸುವ.
అంటే దాదాపు 500 సంవత్సరాల కిందట ఆ మహానుభావుడు గురువైనటువంటి విజయదాసులు రాసినటువంటి కవచాన్ని మనం ఈరోజు తెలుసుకోవచ్చు. అదేవిధంగా చివరి అప్రోచ్ జ్ఞాని అయినటువంటి శేషదాసులు అనే మహానుభావుడు ఇక్కడ అప్రోచ్ జ్ఞాని అయి ఇక్కడ దేవరగట్టుపై భగవంతుడు మొదటి కాలు పెట్టినటువంటి స్థలంలో తపస్సు చేసి అంటే సాక్షాత్తు గంగని ఉద్భవింపజేసినటువంటి మహాభక్తుడు. కాబట్టి ఇక్కడ ఎందరో భక్తులు కూడా ఉన్నారు. అదేవిధంగా భగవంతుడు ఉన్నాడు. ఇది త్రిమూర్తి క్షేత్రం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మృగమహర్షి శాపం వల్ల బ్రహ్మదేవునికి పూజలు లేవు కాబట్టి ఇక్కడ హరిహర క్షేత్రం చెప్పడంలో అతిశక్తి లేదు. కాబట్టి ఇంత గొప్ప హరిహర క్షేత్రానికి భక్తులందరూ కూడా వచ్చి ఆ భగవంతుని సేవ కైకర్యం చేసి మనోవంచ అంటే మనం మనసులో ఏదనుకుంటే అది నెరవేర్చేటువంటి మహానుభావుడు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం దర్శించుకొని పునీతులు కావాలని చెప్పి మనసా వాచా కర్మ అందరినీ కూడా కోరుకుంటూ ఇది త్వరలోనే అతి దివ్యక్షేత్రం కాబోతుందని తెలియజేస్తూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం.